సామాజిక న్యాయం అంటే మన హక్కుల్ని ఎవరైతే వారి హక్కుల్ని కాపాడుకోలేరో, ఎవరైతే ప్రభుత్వం నుంచి వారికి రాజ్యాంగబద్ధంగా రావాల్సినవి సాధించుకోలేరో, ఎవరికైతే ఎటువంటి అండా దండా లేక అణగదొక్కబడి ఉన్నారో సమాజంలో, అటువంటి వాళ్ళని కాపాడటం ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వ బాధ్యత కేవలం శాంతి భద్రతలు కాపాడటం, లేకపోతే ఏదో పరిశ్రమలు స్థాపించటం, ప్రాజెక్టులు కట్టడం మాత్రమే కాదు. ఈ వర్గాలందరికీ కూడా అండగా దండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి మనం చెప్తాం. ఇప్పటి వరకు ఒక్కసారి ఆలోచించి, ఏ ప్రభుత్వమైనా సరే తనకు వచ్చిన ఆదాయంలో ఎంత పర్సెంటేజ్ వెనకదొక్కబడ్డ వర్గాలకి ఇన్ని సంవత్సరాలు ఖర్చు పెట్టారో ఒక్కసారి శ్వేతపత్రం మనం చూస్తా ఉంటాం. అసెంబ్లీలో ప్రభుత్వం మారిపోగానే శ్వేతపత్రం మన తెలంగాణ చూశాం. అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు చేసిన పరిపాలనా కాలంలో ఆ సంవత్సరాల్లో వచ్చిన ఆదాయంలో ఎంత పర్సెంటేజ్, ఎంత శాతం ఈ వెనకదొక్కబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఖర్చు పెట్టారో చెప్తే అప్పుడు సామాజిక న్యాయం అంటే అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. సామాజిక న్యాయం అంటే ఈ సంపద 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 28 రాష్ట్రాలుంటే 28 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుంటే ఏ ఒక్కడు సామాజిక న్యాయాన్ని, సామాజిక ధర్మాన్ని పాటించిన దాఖలాలు లేవు. సామాజిక న్యాయాన్ని, సామాజిక ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఈ వేదిక మీద ఉన్నవాడు ఎవరు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలందరూ కూడా ఒక్క చోటకి చేరాం. జగనన్న రాలా. జగనన్న వచ్చాడా ఈ మీటింగ్ కి? రాలా. తాడి గడప నుంచి ఇక్కడ దాకా ఎన్ని వేల మంది వచ్చారు. జగనన్న కట్అవుట్ పెడితేనే ఇన్ని వేల మంది వస్తే, జగనన్న బయటికి వస్తే సునామీయే కాదా? ధైర్యమై నిలబడిన జగనన్న జగనన్న ఏదైతే చెప్పినామో చేసి చూపించినామని చెప్పి ఈ రోజు సంబరాలు చేసుకునే రోజు. ఎందుకంటే ఇంతకు ముందు ఈ పేద వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ప్రతి ఒక్కరు కూడా ఒక కరివేపాకుగా వాడుకొని వాళ్ళని వదిలేసే వాళ్ళు, ఓటు బ్యాంకుగా చూసేటోళ్ళు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ బడుగు బలహీన వర్గాల పిల్లలు, పేద వర్గాల పిల్లలు మంచిగా చదువుకోవాలని చెప్పి వాళ్లకు ఉన్నత చదువులు ఇస్తున్న, ఉన్నత విద్య అందిస్తున్న ఒక గొప్ప ముఖ్యమంత్రి భారతదేశంలోనే ఈ రోజు ఉన్నాడంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను.